బనగానపల్లి డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఫోన్ ద్వారా తెలిపిన కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఇక్కడ బనగానపల్లి నందు ఈ శ్రీ వాసవి మోటార్స్ ఎన్నికలో ఉన్న ఎంఎం మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తనిఖీ చేసినప్పుడు ఈ మార్ట్ నందు వివిధ రకాల ఆహార పదార్థాలు ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నామని తెలిపారు. దాంట్లో ఏమేమి రకాలంటే అవి ఒకటి రైస్, ఒకటి కందిపప్పు, ప్లస్ మినపగుండ్లు, ప్లస్ మన పీనట్స్, వేరుశనగ విత్తనాలు ఇవి తీసి మనము ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తామని తెలిపారు. మీకు లైసెన్స్ ఉందని అడిగగా వాళ్ళు సెంట్రల్ లైసెన్స్ ఉంది మాకని ఆ కాపీ ఇచ్చారు. ఇక్కడ బనగానపల్లి నందు ఏమో తీసుకున్న లైసెన్స్ ఉన్నాయని అడగగా ఏమీ లేవు. మా 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 యొక్క యజమాని మునిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయో కనుక్కొని మీకు తర్వాత తెలియపరుస్తామని తెలిపినారు. అందువల్ల ఇక్కడ ఉన్న శాంపుల్స్లో కల్తీ ఉండవచ్చని అనుమానించి 4 రకాల శాంపుల్స్, ఒకటి రైసు, వేరుశనగ విత్తనాలు, మినపగుండ్లు, కందిపప్పు శాంపుల్ తీసి టెస్టింగ్ కొరకు నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబ్ పంపుతున్నామని తెలుపుతున్నాము. దాంట్లో ఏమన్నా కల్తీ అని నిర్ధారణ అయితే 21 తర్వాత మనకు రిపోర్ట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ 2006 చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాము. మీ పేరు సార్? నా పేరు షేక్ కాసిం అలీ. మన డిస్ట్రిక్ట్ ఫుడ్ ఆఫీసర్ ఓవి వెంకటరాముడు గారు, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఆఫీసర్ గారు ఉన్నారు. తర్వాత మా సిబ్బందితో వచ్చి మనం తనిఖీ చేస్తాము. ఓకే సార్. బనగానపల్లి పట్టణం నందు నూకల సుబ్బయ్య కాంప్లెక్స్ రూమ్ నంబర్ 4 నందు అక్రమంగా పీడిఎస్ రైస్ ఉందని ఒక ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 330 క్వింటాళ్ళ బియ్యం ఇక్కడ నిల్వ ఉంచి ఉన్నారు. ఈ బియ్యం నిల్వకు సంబంధించిన ఎటువంటి అంటే స్టాక్ రిజిస్టర్ కానీ, సేల్స్ పర్టికులర్స్ కానీ, తర్వాత ఈ షాపుకు సంబంధించిన అనుమతి పత్రాలు కానీ ఎటువంటివి ఇక్కడ వీళ్ళు మనకు అందజేయకపోవడంతో ఇక్కడున్న వ్యక్తిని అడిగితే మేము దగ్గరలో ఉన్న శ్రీరామ రైస్ మిల్ నుంచి తెచ్చుకోవడం జరిగింది, ఈ పీడిఎస్ రైస్ అయితే కావని ఆయన చెప్పడంతో మాకు ఈ అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఒక 2 శాంపిళ్ళు తీసుకొని దానికి ల్యాబ్కు పంపడానికి రెడీ చేసుకున్నాము. తర్వాత ఇక్కడున్న స్టాక్ని అంతా కూడా ఇక్కడ బయటికి వెళ్ళకుండా ఇక్కడే మా స్వాధీనంలోనే ఉంచుకొని తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు దీన్ని ఇక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది. శ్రీరామ రైస్ మిల్ తనిఖీ చేశారు సార్. శ్రీరామ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఇన్వాయిస్లన్నీ చెక్ చేశాము. అక్కడ కూడా వాళ్ళు 4వ తేదీతో 330 క్వింటాళ్ళు ఇక్కడికి డెలివరీ ఇచ్చినట్టు, అంటే రాజంపేట అడ్రస్తో ఇచ్చినట్టు ఉంది. కానీ వీళ్ళు ఆ ఇన్వాయిస్ ఇక్కడ చూపెట్టడం జరిగింది. కాబట్టి మాకు అనుమానం రావడంతో దీని మీద మొత్తం పంచనామా నిర్వహించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కందిపప్పు, బుడ్డపప్పులు, మినబ్యాళ్ళు అవి కూడా నాణ్యత పైన పలు సందేహాలు వ్యక్తం కావడంతో తర్వాత మనం ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సార్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత సివిల్ సప్లైస్ డ్యూటీ బనగానపల్లి మన ఎటువంటి కానీ పర్మిషన్ కానీ ఏమి చూపెట్టలేదు. వాళ్ళు ఉన్నాయి తర్వాత చూపెడతామంటున్నారు. అందుకు వాళ్ళు తగిన ఆధారాలు చూపెట్టేంత వరకు ఈ షాప్ను కూడా క్లోజ్ చేసి వీఆర్ఓకు కస్టడీ పెడతారు సార్. ఎందుకంటే మేము రేపు ఉదయం రిపోర్ట్ పంపిస్తాము. తదుపరి ఒక 2-3 రోజుల్లో దీనిపైన ఒక క్లారిటీ కావచ్చు. రేషన్ బియ్యం గోనె సంచులు ఉన్నాయి కదా సార్, దానివైనా సార్? రేషన్ బియ్యం గోనె సంచులు కూడా దాదాపు ఒక 6 ఏపీకి సంబంధించినవి ఖాళీవి, తర్వాత ఒక 15 దాకా తమిళనాడు స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు సంబంధించిన సంచులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే రైతులు దగ్గర మేము కొనుగోలు చేసేటప్పుడు అవి బయట డీలర్ల నుంచి వాళ్ళు బయట మార్కెట్లో కొనుక్కుంటున్నారు ఖాళీ సంచులు. ఆ సంచుల్లో మాకు గుడ్డపప్పులు తీసుకోవడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. అందుకు వాళ్ళ వర్షన్ కూడా నమోదు చేసుకొని పై అధికారులకు మన గౌరవ జాయింట్ కలెక్టర్ నంద్యాల వారికి మేము నివేదికను సమర్పించాం. ఓనర్ పేరు మల్లీ ఫుడ్స్ అనే పేరుతో చెప్తున్నారు. మునిరెడ్డి తర్వాత ఇంకా 2-3 పార్ట్నర్స్ కూడా ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళైతే మాకు ఇంకా సరైన పత్రాలు ఏవి అందజేయలేదు. వాళ్ళు రేపు ఎల్లుండి ఇస్తామని చెప్తున్నారు. అంతవరకు ఈ గోడౌన్ని మా హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటారు.